సార్కి చేస్తున్నప్పుడు ఫస్ట్ కొంచెం ప్రెషర్ లాగా అనిపించింది, అంటే నా చేతులకి ఏదో బలంగా తగ్గుతున్నట్టు. రెండోసారి కొంచెం తగ్గింది, మూడోసారి మొత్తం గంట హీట్ తగ్గింది. రిలీఫ్ ఎంత వచ్చింది ఆవిడకి? మేడం ఒక 30% నాకు కొంచెం పెయిన్ నెక్ పెయిన్ పెయిన్ 30% తగ్గింది. నెక్స్ట్ వీక్ ఎవరైనా చెప్తారా? మైక్ ఇవ్వండి వేరే వాళ్ళకి. ఎక్స్పీరియన్స్ చెప్పిన వాళ్ళకే లంచ్, లేని వాళ్ళకి లేదు. నిల్చొని చెప్పండి తను రికార్డ్ చేస్తాడు, దగ్గరగా చేయండి. ఫస్ట్ టైం చేసినప్పుడు సార్ చేశాను బ్యాక్ నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు హీట్ తెలిసిందండి, సెకండ్ టైం తెలియలేదు, థర్డ్ టైం తెలియలేదు. కానీ సార్కి ఏంటంటే 3 times కూడా హీట్ తెలిసిందండి నేను చేసేది. రిలీఫ్ ఎంత వచ్చింది? రిలీఫ్ ఎంత వచ్చిందండి? పర్వాలేదు, ఎంత పర్సెంటేజ్? 60% చెప్పు. అంతేనే 60% తగ్గింది. 60% తగ్గింది. అంటే 3 times 60% తగ్గింది కదా. ఇంకా చేస్తే ఇంకా వెయిట్ చేసుకుంటే తగ్గిపోతుంది. వెరీ గుడ్. ఇదమే క్లాప్. అందరూ చప్పట్లు కొట్టండి. మీరు చెప్పండి, మీరు చేసినప్పుడు ఏమైంది చెప్పండి. నేను తనకి చేసేటప్పుడు నాకు 3% హీట్ తగులుతాను. ఫస్ట్ టైం ఎంత ఉందో హీట్ అంతే అనిపించింది. ఎక్కడ చేస్తారు? తనకి బ్యాక్ రిలీఫ్ ఏమైనా వచ్చిందా? రిలీఫ్ సెకండ్ టైం వచ్చిందండి 80%. అండ్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు సార్కి చేసినప్పుడు నాకు నేను చేసేటప్పుడు ఫస్ట్ టైం తెలిసింది, సెకండ్ టైం థర్డ్ టైం తెలియదు. కానీ సార్కి 3 times తెలిసింది హీట్. సేమ్ నాకు ఆయన చేసినప్పుడు ఫస్ట్ టైం తెలిసింది, నాకు సెకండ్ టైం థర్డ్ టైం తెలియదు. కానీ నాకు ఆయనకి 3 times తెలిసింది చేసేటప్పుడు. అది అర్థం. అంటే బాడీలో అవసరం బట్టి, రియాక్షన్ బట్టి తెలుస్తుంది. మీ బాడీకి అవసరం ఉందా లేదా, మీలోంచి ఎంత ఎనర్జీ వెళ్తుంది, దాన్ని బట్టే కానీ తెలిసింది తెలియకపోవడం అనేది సంబంధమే లేదు. కొంతమందికి అసలు ఏమీ తెలియదు, అయినా రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే ఎనర్జీకి ఇప్పుడు ఆ వైర్లో కరెంట్ ఉంది, నీకు కనిపించదు, పట్టుకుంటే పడుతుందా కొట్టదా? పడుతుంది కదా, అంతే. అందులో ఉంటుంది, అది వెళ్ళి దాని పని అది చేస్తుంది. అది మీకు తెలిసినా తెలియపోయినా అది వెళ్ళి లైట్ వెలిగిస్తుంది, అది వెళ్ళి ఫ్యాన్ తెప్పిస్తుంది. నీ నమ్మకంతో సంబంధం లేదు. బట్ నీకు ఎక్స్పీరియన్స్ నీ యొక్క ఎనర్జీ ఫ్లో బట్టి తెలుస్తుంది. అందుకని ఆయనకి తెలిసింది నాకు తెలియదని కంగారు పడక్కర్లేదు. అంటే ఎనర్జీ ఫ్లో మీరు ఇప్పుడు నేర్చుకున్నారు, ఆయనకి చేశారు, తగ్గించగలిగారు కదా. అది ఇంతకుముందు ఎనర్జీ లేనప్పుడు మీరు ఎవరికైనా రాసే ఉంటారు కదా, తల్లికో తండ్రికో నొప్పి అంటే అది రాయడమే కానీ తగ్గడం ఉండదు కదా. ఇప్పుడు మీరు రుట్టి మీరు ఏ మందు రాయకుండా తగ్గింది అంటే ఏదో ఒక ఎనర్జీ వెళ్ళినట్టు కదా. ఆ అవగాహన కావాలి మనకు. అది ఓకే. ఇక్కడ డౌట్ ఇప్పుడు మనం ఒక చోట చేసాము, అక్కడ రిలీఫ్ అయింది, కానీ మళ్ళీ వేరే చోట వేరే పెయిన్ మళ్ళీ ఓపెన్ అయినట్టు అంటే అనిపించింది అనుకోండి. అంటే ఏంటంటే ఇక్కడ తగ్గిపోయింది, అక్కడ బయటకు వచ్చింది అంటారా? అంటే ఇప్పుడు ఫ్లో ఇలా వెళ్తుంది, మొత్తం బాడీ అంతా ఎనర్జీ తిరుగుతూ ఉంటుంది. నీకు ఎక్కడ ఎక్కువ తెలుస్తుంది, ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ తెలుస్తుంది. ఇక్కడ అవ్వగానే, ఇక్కడ క్లియర్ అవ్వగానే నీకు వేరే చోట ఎక్కడ బ్లాక్ ఉందో అక్కడ నీకు ఎక్స్ప్రెషన్ వస్తుంది. అదే ఇంకోసారి ఏమవుతుంది, మనం ఇక్కడ నుంచి ఎనర్జీ చేస్తున్నప్పుడు ఈ ఫ్లో ఏంటి, ఈ ఛానల్స్ ఇలా వెళ్ళి చేతుల చివరి నుంచి బయటకు వెళ్తాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ చేస్తాం. మామూలుగా ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా నొక్కుతూ చేసేస్తాం ఒక్కోసారి, అప్పుడు చేతుల్లోంచి బయటకు వెళ్తాం. అంటే దట్ ఎనర్జీ ఫ్లోస్, నెగిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది అనేది అర్థం. ఓకే. ప్రేయర్ అనేది మనం చేసుకున్నాక చేస్తే బెటర్. అలా దీంట్లో ఏ రూల్స్ లేవు, దేని పని అదే. ప్రేయర్ మార్నింగ్ ఈవినింగ్ చేస్తే ఎనర్జీ మీకు ఉంటుంది. హీలింగ్ అనేది ఎప్పుడు అడిగితే అప్పుడు వస్తుంది. ప్రేయర్ ఇస్ ఫర్ ఎనర్జీ. అంతే. యూఆర్ టేకింగ్ ఎనర్జీగా స్విచ్ చేసావా, లైట్ వెలిగింది, అంతే. దట్స్ ఆల్. హీలింగ్ కేసెస్.